ఏమ్మా, కవర్ సరిగా పట్టుకో. ఏంటమ్మా విసుక్కోవడం? కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చుగా? మేమిలాగే చెప్తాం. ఇష్టమైతే రండి, లేకపోతే లేదు. రోజుకు మీలాంటోళ్ళు 100 మంది వస్తుంటారు, పోతుంటారు. ఇదిగో అమ్మాయి, ఒకసారి ఇలా రామ్మా. ఏమ్మా, కూరగాయలని పాడైనట్టున్నాయి. బాగోలేనివన్నీ తీసి పక్కన పారేయచ్చు కదా. బాగాలేనివి నువ్వే తీసి పక్కన పడేసి బాగున్నవి తీసి బుట్లో వేసుకో. నాకు అవతల చాలా పనులున్నాయి. ఏవండి, ఇదిగో అమ్మాయి, ఇలారా. ఏవండి, ఫ్రిడ్జ్లో బాగా స్మెల్ వస్తుందండి. స్మెల్ వస్తుందని నన్ను క్లీన్ చేయమంటావా ఏంటి? క్లీన్ చేసే వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చాక క్లీన్ చేస్తారులే. మీ సూపర్వైజర్ ఎక్కడ? ఆవిడ వేరే పనిలో ఉన్నారులే. అదేంటమ్మా, అక్కడ బోర్డులో బీరకాయల ప్రైసు 50 రూపాయలనుంది, బిల్లులో ఏంటి 60 రూపాయలుంది? బోర్డులో పాత రేట్లే ఉంటాయి, ఇవి కొత్త రేట్లు. అలా అయితే అక్కడ బోర్డులో రేటు మార్చాలి కదా. మార్చే టైం లేదు. రేట్ అయితే ఇదే. ఇష్టమైతే తీసుకోండి, లేదంటే లేదు. ఇది వ్యాపారం. వచ్చిన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా? పద్ధతుల గురించి మీరు నాకేం చెప్పక్కర్లేదు. అది కాదమ్మా, అక్కడో రేటు ఇక్కడో రేటు ఉంటే ఎలా? ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. మీరిలా ఉండడం వల్ల మీ ఓనర్కి లాస్ కదా. ఏంటమ్మా, ఏంటంట? చూడండి మేడం, బోర్డులో ఒక రేట్ ఉంది, బిల్లో ఇంకో రేట్ ఉందని గొడవ చేస్తున్నారు. ఈ రోజు ఇదే రేటమ్మా, అందరూ తీసుకుంటున్నారు కదా, మీరేంటి? ఆ రేట్ ఏదో అక్కడ రాస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. కూరగాయలు కూడా కొంచెం బాగాలేవు, కొంచెం గ్రేడింగ్ చేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ అలాంటి ఏం చెయ్యం మేడం. కొన్నోళ్ళు కొంటారు, కొనకపోతే రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి పడేస్తాం. మధ్యలో మీకేంటి? అయినా అన్నీ ఒక్కొక్క కేజీ కొనుక్కుని ఏదో షాప్ ఓనర్ అన్నట్టు మాకు చెప్తున్నారేంటి? ఎల్లవమ్మా ఎల్లు. ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నా? నేను కస్టమర్ని, అడిగిన దానికి పద్ధతిగా సమాధానం చెప్పాలి. ఏంటి, గొడవ పడ్డానికే వచ్చారా? నీతో గొడవ పడ్డమేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. షాప్ నీది కాదు కదా. మీరిలా ప్రవర్తిస్తే కస్టమర్స్ వస్తారా? ఇలా అయితే మీ ఓనర్కి ఎంత నష్టం? మా ఓనర్ గురించి నీకెందుకంట? ఆవిడెక్కడో ఉంటుంది, ఆవిడకి లేని బాధ మీకెందుకు? అదే గొడవ పడకండి. ఓహో, అత్తా కోడల్లా? ఈవిడేమో ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుందంటుంది, ఈవిడేమో రేట్ల గురించి గొడవ పడుతుంది. సరైన అత్తా కోడళ్ళు. అయితే మీరు కావాలనే గొడవ పడ్డానికి వచ్చినట్టున్నారు. మర్యాదగా బయటికి పోతారా లేదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు బయటికి వెళ్తాను. మీకేంటమ్మా సమాధానం చెప్పేది? మర్యాదగా వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది.
పోలీసుల వరకు ఎందుకులే, షాప్ మూసేస్తే సరిపోతుంది కదా. ఏంటి షాప్ మూసేస్తావా? చాలానే ఉందే. ఏయ్, వీళ్ళని బయటికి తోసేయండి, ఎక్కువ మాట్లాడుతున్నారు. Stop it! Stop it! ఏంటి తోసేస్తారా? నమ్మి అప్పగించిన పని చేయడం చేత కాదు గాని షాప్కి వచ్చిన కస్టమర్స్ బయటికి తోసేస్తారా? సారీ మేడం, ప్లీజ్ మేడం, సారీ మేడం. సారీ మేడం, తప్పైంది మేడం, క్షమించండి మేడం. సారీ మేడం. సారీ మేడం. సారీ మేడం. శ్రీవల్లి, ఇక్కడున్న అందరికీ 2 నెలల జీతం సెటిల్ చేసేసి బయటికి పంపించే. మళ్ళీ మన షాపులో ఎక్కడా వీళ్ళు కనిపించడానికి వీల్లేదు. అట్నే మేడం, నేను చూసుకుంటా. మేడం, పొరపాటైంది మేడం, ఇంకెప్పుడు ఇలా చేయం మేడం, ప్లీజ్ మేడం. ఏది పొరపాటు? అన్నం పెట్టిన పనిని అశ్రద్ధ చేయడమా? షాపుకొచ్చే కస్టమర్స్ ని అవమానించడమా? ఏది పొరపాటు? ఈ రోజు పొరపాటైందని వదిలేస్తే అదే అలవాటుగా మారిపోతుంది. నీలాంటి వాళ్ళు ఇంకో నలుగురిని చెడగొట్టడానికి ఉపయోగపడతారు తప్ప బాగుపడడానికి ఏమాత్రం ఉపయోగపడరు. కస్టమర్స్ కొంటే అందులో వచ్చే రూపాయి ఆదాయంలో మీ అందరికీ జీతాలు వస్తాయి. వచ్చిన కస్టమర్స్ ని గౌరవించని మీలాంటి వాళ్ళని క్షమించడం అంటే దేవుళ్లతో సమానమైన కస్టమర్స్ ని అవమానించడమే. అవుట్! మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం. మేడం ప్లీజ్ మేడం. అందరూ బయటికి నడవరి. మేడం మేడం నడవండి ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం. శ్రీవల్లి, త్వరగా అందరికి సెటిల్ చేసి పంపించేయి. నేను కష్టపడే వాళ్ళని గౌరవిస్తాను, కానీ కష్టపడే అవకాశం ఇచ్చాక ఆ కష్టాన్ని అవమానిస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. పని దొరికే వరకు ఆకలి గుర్తొస్తుంది, ఆ పని దొరికాక అహంకారం బయటకొస్తుంది. మీలాంటి వాళ్ళు పని చేయడం కంటే ఇంట్లో ఖాళీగా పడుండడమే మంచిది. శ్రీవల్లి, పద. హలో చిన్న. అమ్మా, ఎక్కడున్నారు? పని మీద బయటకొచ్చాను నాన్న. వరంగల్ వెళ్ళావుగా, ఎలా ఉన్నారక్కడ? అందరూ బాగున్నారమ్మా, కాకపోతే అమ్మ వాళ్ళే లేరు, ఊరెళ్ళారంట. ఇంత దూరం వచ్చి వాళ్ళని చూడలేకపోయాను. అయ్యో అలాగా, సర్లే నాన్న, నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్ళొద్దాం. నేను వాళ్ళని చూసినట్టుంటుంది. అలాగేనమ్మా. ఆఫీస్కి ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళతో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది కదా. వచ్చేస్తాను, గంటలో అక్కడ ఉంటాను. సరే అమ్మా, త్వరగా వచ్చేసాయి. ఓకే చిన్న, బాయ్ బాయ్. శివల్లి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, త్వరగా పద. హాయ్. హలో సార్, కూర్చోండి. Glad to meet you. We are impressed with your food farming, which is in a natural method. Yeah, actually we want to collaborate with you. We sell your products in another countries with our branches. And if you set an offer and if you work with us, we will be happy. షూర్, మేం మా బిజినెస్ని బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Yeah. ఇప్పటి వరకు ఈ 2 స్టేట్స్లోనే కాకుండా
నార్త్ ఇండియాలో కూడా మనం సప్లై చేస్తున్నాం. Okay. ఇప్పుడు మా ప్రోడక్ట్స్ని బయటికి పంపిస్తూ బయట ప్రోడక్ట్స్ని మేము ఇంపోర్ట్ చేసుకోవాలనే కొత్త ఆలోచనలో మేము ఉన్నాం. ఓవరాల్గా ఇండియాలో మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్. ఏంటండి మీ ఒపీనియన్ చెప్పలేదు? Yeah, it's your plan. We will get another plan. And if you explain about that plan, and we will tell you our decision. మరో ప్లాన్. అవునలుడు, నువ్వు డిజైన్ చేసిన ప్లాన్తో పాటు శ్రీవల్లి ప్లాన్ కూడా పంపించాం. సరే, శ్రీవల్లిని కూడా పిలుద్దాం. వెళ్ళి పిలుచుకొస్తా. ఎందుకలుడు, నేను పిలుస్తానులే. పర్లేదు మోయ, నేను పిలుచుకొస్తాను. Yeah, what Samrat said is good. Yes, tell me about the second plan also. Then we will decide which is the best plan. Yeah, if both plans are good, then we can go with the combination. షూర్, శ్రీవల్లి వచ్చి ప్లాన్ చెప్తుంది. ఏంది మాట్లాడుకుంటుర్రు? మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేనా? ఎందుకు? ఎందుకేంటి, మేడం అందరినీ దగ్గర తీస్తుంది, అలాగని ఎవరితో నీతో ఉన్నంత క్లోజ్గా ఉండదు. అది నా అదృష్టం. అదృష్టంలో కూడా మామూలు అదృష్టం కాదు. ఇంత తక్కువ టైంలో జాబ్తో పాటు మేడం గారికి కూడా దగ్గరయ్యారు. మేడం గారి అబ్బాయి కూడా ఈ మధ్య మేడం దగ్గరికి వచ్చారంట. పెళ్లి కూడా కాలేదంట. లే, గవన్నీ మనకెందుకు? ఎందుకేంటి, మేడం గారికి ఇంత తొందరగా దగ్గరయ్యావంటే ఆ కోడలయ్యే అవకాశం కూడా నీకే ఉందేమో. ఏ, ఏం మాట్లాడుతుండ్రు? ఏమో, నీ అదృష్టం నిన్ను అక్కడి వరకు తీసుకెళ్తుందేమో. నువ్వే మేడం కోడలవుతావేమో. ఏ, నువ్వు అరే సిగ్గా? అరే అరే సిగ్గా? సిగ్గు సిగ్గుపడుతున్నావు కదా. అమ్మో సార్, అసలు ఎలా వచ్చావు ఇక్కడికి? ఏ దారిని పోవాలో తెలియక గుడికి చేరితే దేవుడు ఈ దారి చూపించిండు. ఆపో ఆపో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అబద్ధం
అందం అక్కడితో తెగిపోయిందనుకుంటే మళ్ళీ ఇలా వచ్చావన్నమాట. మీరు ఇటు ఉన్నారని నాకు తెలియదని చెప్తున్నా కదా. నమ్మను, నేను నీ మాటల్ని నమ్మను. అసలు విషయానికి వద్దాం. నువ్వే ఏదో ప్లాన్ ఇచ్చావంట. అంత అవసరం లేదు, నీకంత టాలెంట్ కూడా లేదు. కామ్గా ఉండు. అదెట్లా? ప్రాజెక్ట్ వర్క్ చేసిన, నేను మంచి ప్లాన్ రెడీ చేసిన, జీతం తీసుకుంటున్నా. మేడంకి చెప్పకుండా ఎట్లుంటా? వద్దని చెప్తున్నాను కదా. అక్కడ నువ్వెలాంటి గోల చేయొద్దు. నువ్వెలాంటి దానివన్నది వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలుసు. అది కాదండి. షూ, నువ్వు అక్కడికి రావడం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అర్థమైందా? నువ్వు రావద్దు. ఇది ఆఫీస్ బాస్గా నా ఆర్డర్. చిన్న శ్రీవల్లి ఎక్కడా? తనేదో చెప్పింది కదా అని అందరి ముందు వచ్చి మాట్లాడుతుంది అనుకుంటే ఎలా అమ్మా? తనకంత కాన్ఫిడెన్స్ లేదు, అందుకే రాలేదు. What is the problem? ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ విషయంలో భయపడుతుంది. సో మనం ఈ ప్లాన్తోనే ప్రొసీడ్ అవుదామా? Okay, fine. If there is no confidence, the idea never work out. Yeah, we will go with this plan. ఎక్స్క్యూజ్ మీ మేడం. అదేంటమ్మా కాన్ఫిడెన్స్గా లేదన్నావట? లేదు మేడం, నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నా పేరు శ్రీవల్లి. కొత్తగా జాయిన్ అయ్యాను. బట్ మన ఫార్మ్స్ మీద, ప్రొడక్ట్స్ మీద పూర్తిగా స్టడీ చేశాకే నేను ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాను. కరోనా తర్వాత ప్రపంచంలో తినే పదార్థాల విషయంలో చాలా మార్పు వచ్చింది, జాగ్రత్త కూడా వచ్చింది. ఆర్గానిక్ ఫుడ్ అనేది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అందరికీ ఆర్గానిక్ ఫుడ్ మీద శ్రద్ధ పెరిగింది. అందువల్లే మన వెజిటబుల్ స్టాల్ సక్సెస్ అయ్యాయి. కానీ తినేవాళ్లలో కొంతమందికి మాత్రం నిజంగా ఇవి ఆర్గానిక్ మేనా అని అనుమానం ఉంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను 2 ప్రాజెక్ట్స్ డిజైన్ చేశాను. ఒకటి, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ పెరిగిపోయాయి. కొత్తగా ఏ కన్స్ట్రక్షన్ చూసినా 100 ఎకరాల్లో 100 ఫ్లాట్స్ కడుతున్నారు. వాళ్ళకి ఫుడ్ మాత్రం బయట నుంచే రావాలి. అలా కాకుండా ఆ కన్స్ట్రక్షన్లో భాగంగానే కొంత ల్యాండ్లో ఆర్గానిక్ పంటలు పండించగలిగాం. అంటే అక్కడ ఉండే ఫ్యామిలీస్కి ఆ పంటలు సరిపోతాయి. కళ్ల ముందే పండుతుంది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా కొంటారు. నమ్మకమైన, నాణ్యతమైన ఉత్పత్తులు దొరకటం లేదని చిన్న చిన్న అపార్ట్మెంట్లలో వాళ్ళకి సరిపడే కూరగాయలు అపార్ట్మెంట్లపైనే పండించుకునే కల్చర్ వచ్చింది. మనమిలా కొత్త కన్స్ట్రక్షన్ దగ్గరే పంటలు పండిస్తే పర్యావరణం బాగుంటుంది, పట్నం మధ్యలో పల్లె బతుకుతుంది, అందరికీ ఆరోగ్యము దక్కుతుంది. అలాగే నా సెకండ్ ప్లాన్ ఏంటంటే, మనం పండించే ఈ పంటల్ని ఏవి ప్లాస్టిక్ కవర్స్లో సప్లై చేయకుండా అరటాకులతో చేసే చిన్న చిన్న బ్యాగ్స్, కవర్స్ ద్వారా సప్లై చేస్తే అటు పర్యావరణానికి, ఇటు ప్రజలకి ఇద్దరికీ మేలు చేసిన వాళ్ళం అవుతాం. అమెరికన్ కంట్రీస్లో వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలాంటి కంపెనీస్తో కలిసి మొదలు పెడితే తర్వాత ప్రపంచం మొత్తం మన పేరు మారుమోగుతుంది. Superb, superb. Well said. It's a very good idea.
Yeah, before Corona, everyone insulted Indians. Doesn't know shake hand. Yeah, but that saved all the lives. Yeah, now whole world watching India. Knowing about your methods and food farming and your health methods. మేడం